కోమటిరెడ్డి బ్రదర్స్ పై గులాబీ నేతలు నజర్ పెట్టారా? తమకు పంటి కింద రాయిలా తయారైన ఆ ఇద్దరికి వ్యూహాత్మక చెక్ పెడుతున్నారా? ఆ నేపథ్యంలోనే ఓ ఎంపీ ఆపరేషన్ మొదలు పెట్టారా? ఒకవేళ అదే జరిగితే నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలు జరగనున్నాయి? ఈ లోకుటులో చూడండి. రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెలియని వారుండరు. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ అన్నదమ్ములిద్దరిది చాలా క్రియాశీల పాత్ర ఉంటుంది. గట్టి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా పనిచేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి 4 సార్లు వరుసగా గెలిచారు. ఆయనకు మంత్రిగా కూడా అవకాశం దక్కింది. ఇకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇకపోతే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో ఆయనకు పబ్లిసిటీ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ది మొదటి నుంచి కూడా దూకుడు స్వభావం. రాజకీయ ప్రత్యర్థులనే కాదు, సొంత పార్టీ వాళ్లపై కూడా మాటల యుద్ధం చేసే నైజం వాళ్ళది. గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాను సైతం వారు ఉతికారేసిన సంఘటనలు ఉన్నాయి. ఇకపోతే బ్రదర్స్ వల్ల ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రయోజనం చేకూరుతుందనే చెప్పొచ్చు. ఒక విధంగా వారు లేకపోతే ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవనే నిజాన్ని పార్టీ అగ్రనేతలు సైతం అంతర్గత చర్చల్లో అంగీకరిస్తారు కూడా. అందుకే అలాంటి బలమైన నేతలను టీఆర్ఎస్ లోకి పట్టుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ పార్టీలోని కొందరు నేతలకు వచ్చిందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అందుకు అంగీకరించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారట. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి పెద్ద నిర్మాణ కంపెనీ ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి 100 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. కొత్తగా ఆ కంపెనీకి వర్కులు కూడా రావడం లేదు. దానికి తోడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పటికీ పెత్తనం మాత్రం మొత్తం టీఆర్ఎస్ నాయకులదే ఉంది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఒక్క హుజూర్ నగర్ తప్ప మిగతా అన్నింటిలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటప్పుడు వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒకవేళ ఆయన తప్పని పరిస్థితుల్లో పోటీ చేసినా, ఒకవేళ ఓటమి పాలైతే? మొన్న ఎమ్మెల్యేగా ఓటమి చెంది ఇప్పటికే మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఎంపీ ఓటమి అనేది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన ఒక ఎంపీ బ్రదర్స్ ని టీఆర్ఎస్ లోకి తేవాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేశారట. పూర్వాశ్రమంలో కాంగ్రెస్ లోనే ఉండి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఆ ఎంపీ ఇప్పటికే పలు దఫాలుగా వారితో చర్చలు కూడా జరిపారట. ఆయన ప్రతిపాదనకు ఇటు వెంకటరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్నదమ్ములు మరోమారు చర్చించుకొని ఆ తర్వాత తమ అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ లోని ఆయన అభిమానులు, కొందరు అనుంగ శిష్యులు మాత్రం బ్రదర్స్ పార్టీ మారే అవకాశం లేని చెబుతున్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎంత లాభం ఉంటుందో తమకు తెలియదు. కానీ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న గ్రూప్ వార్ నేపథ్యంలో ఆ ఎంపీ ఆధిపత్యం కోసమైతే ఈ పరిణామాలు ఉపయోగపడతాయని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. ఇకపోతే ఎంపీ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి, సొంత పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం దీనికి ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాలి మరి.